హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీబీ తెలుగు గేమర్. మనం ఈరోజైతే మన ఎస్ఎంపిలో అయితే ఉన్నాం. మన ఎస్ఎంపిలో ఈ ప్లేయర్ వర్క్స్ అని ఉంటాయి కదా, అన్ని ప్లేయర్ వర్క్స్కి అయితే ఈరోజైతే తిరగబోతున్నాం. మీకు చూపించబోతున్నాను ఎన్ని ప్లేయర్ వర్క్స్ ఉన్నాయి. ఫస్ట్ చూద్దాం. 1 2 3 4 5 ప్లేయర్ వర్క్స్ అయితే ఉన్నది. ఫస్ట్ అయితే చార్మినార్కి అయితే వెళ్దాం. ఓకే, వెళ్తున్నాం చార్మినార్కి. చార్మినార్ మీకు అందరూ తెలిసిందే, ఆల్రెడీ చూపించాను కూడా, మళ్ళీ చూపిద్దాం. ఇదిగోండి, ఇది చార్మినార్. చార్మినార్ గైస్ సూపర్ అయితే కట్టారు. ఎవరెవరు కట్టారో ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే. ఇదిగోండి, యష్ క్రేజీ అంట. యషి తెలిసిందే, యష్ క్రేజీ కూడా యూట్యూబర్ అనుకుంటా, సరిగ్గా తెలియదు. మ్యాడీ తెలిసిందే. ఓకే, మ్యూజిక్ మనకే తెలిసిందే. లిల్లీ చెప్పారు, హైఫై టెక్ గేమర్ అంట. హైఫై గేమరా కాదు తెలీదు, సారీ గైస్. లిల్లీ సిలిస్ బ్రో. ఇటు సైడ్ ఏముంది, ఏదో ఉందిలే. అమ్మో, 5 lakhs అంట మన దగ్గర అంతా. చూసుకోండి, మీకు ఈవినింగ్ ఒక వీడియో రావచ్చు, చూద్దాం. చూసారా ఫౌంటైన్ ఎంత బాగుందో, కానీ రియల్ దాంట్లో ఉండదు. చుట్టుపక్కల చూసుకున్నట్టయితే హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ నదర్ పోర్ట్లు కూడా ఉంది, అన్ని కూడా ఉన్నాయి. ఇది ఎవరిదో చూద్దాం. ఎవరిది? ఎంటీజీ మ్యాడీది. ఇది కూడా అదే అవల్దా అనుకుంటా. పైకి వెళ్ళి చూద్దాం. పైకి వెళ్ళి ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా చూడలేదు. పిస్టన్ సౌండ్ ఆ ఫామ్ నుంచి. ఇప్పుడు మెట్లు పెట్టారో పెట్టలేదు, అయితే నాకు తెలిసి అక్కడ పెట్టుంటారు, ఈ స్తంభంలో పెట్టుంటారు తెలుసు guys. అప్పుడు అబ్బా చూసారా, కొంచెం తినేసి వెళ్దాం. జాగ్రత్తగా ఎక్కండి, కొంచెం గ్లిచెస్ అయితే ఉన్నాయి, చూసుకొచ్చి. ఒక్క బ్లాక్ మీద ఇలా వెళ్ళాలి, 2వ బ్లాక్ ఉంది అంతే. ఇక్కడ ఒక బ్లాక్ ఉంది మళ్ళీ. అలా చూసుకుంటే ఇటు సైడ్కి ఇలా పాక్కుంటే వెళ్ళిపోండి, ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతారు. చచ్చిపోయే ఛాన్సెస్ కూడా ఉంది. ఇంకా పైకి ఉందా, ఫస్ట్ ఇది చూసేద్దాం. చాలా బాగుంది గైస్. ఇది మనకి యాక్సెస్. అమ్మా, పొరపాటున క్రౌన్స్ తీస్తాను, చచ్చిపోయేవాడిని. ఇంకా మళ్ళీ వీడియో కూడా తీయక్కర్లేదు, అలా ఉండదు. అవును, డైమండ్ ఆర్మర్ క్రాఫ్ట్ చేసుకున్నాను, కానీ ఐరన్ ఆర్మర్ వేసుకున్నాను. ఐరన్ ఆర్మర్ కూడా కొత్త క్రాఫ్ట్ చేసుకున్నాను. లెదర్ బూట్స్ అని స్టార్టర్ కిట్లు వస్తాయి. వావ్, టవర్ ఇంకా పైకి ఉందా, సూపర్ రా నాయనా. ఎలా కట్టేది ఇదంతా, ఇంకా పైకి ఉందా. రోజు కూడా మొత్తం నా హౌస్ ఎక్కడి నుంచి కనబడిపోద్ది, కానీ 2 డిస్టెన్స్ అయితే సరిపోదు, తెలిసిందే. హౌస్ ఎట్ సైడ్ కూడా మర్చిపోయాను, చొంగు చూద్దాం. ఇటు సైడ్ కదా మన హౌస్, ఇలాగనుకుంటా. ఎంట్రన్స్ ఇది అనుకుంటా, అర్థమండి. ఇక్కడున్న ఇలాగ సైడ్కి వెళ్ళిపోయాలి, ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. మెట్లు ఉంది కదా స్పాన్ అయిన చోట, అక్కడి నుంచి ఇలా వెళ్ళి ఇలా తిరిగి మన శత్రు హౌస్ అయితే చూపిస్తాను. వాటర్ బకెట్ లేదు, డైరెక్ట్ కిందకి వెళ్తే వాళ్ళకి సత్తాము బతుకుతాము కూడా తెలీదు. దూకుతాం. నా దగ్గర అయితే 11 హార్ట్స్ ఉన్నాయి. చూసుకున్నట్టయితే ఫిషింగ్ చేస్తున్న వాళ్ళందరికీ 11 హార్ట్స్ అయితే ఉంటాయి. మ్యూజిక్ కూడా ఉంటుంది, ఎస్జీకి కూడా 11 హార్ట్స్ ఉంటాయి. కేర్ఫుల్ గా దిగాలి.
బకెట్ పెట్టుకొచ్చాను వాటర్ బకెట్ తేకుండానే. మన హౌస్ ఇక్కడే కదా, వెళ్ళి వాటర్ బకెట్ పెట్టుకుందాం. ఇది ఎక్కడైనా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎంతమంది ఉన్నారో చూసారో ఆన్లైన్లో 17. నేను ఇందాక రికార్డింగ్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా ఇంకా తక్కువ మంది ఉన్నారు. సూర్య అంటే ఎవరు? సన్నీ తప్పు చేసేది. సారీ అలవాటైపోయింది సూర్య అని. సూర్య ఎవరో మీకు తెలిస్తే తెలీదు. అమ్మో ఈరోజు డెత్ చాలా క్లోజ్గా వెళ్తున్నాం డెత్కి. అమ్మో షీల్డ్ పెట్టుకోలేదా? కానీ ఐరన్ ఆర్మర్ ఉంది కాబట్టి బతికిపోయింది. లెదర్ ఆర్మర్ వేసుకుందాం అనుకున్నాను. హౌస్కి అయితే వెళ్తున్నాం కదా, ఎలాగా వెళ్ళిపోదాం హౌస్కి. మన హౌస్కి వెళ్ళే దారే మన ఎనిమి వాళ్ళ హౌస్. ఎవరిదే? ఇది వేరే వాళ్ళు, మన ఎనిమిది కాదు. ఇది ఎవరిది? హౌసా ఏదన్నా? హౌసే గైస్. ఇది ఒక హౌస్ ఉందని కూడా తెలియదు చాలా ఉంది. ఇలాంటి హౌస్ ఎందుకు కట్టుకుంటారు అబ్బా అండర్ గ్రౌండ్ లోని? ఉపయోగం ఉండదు, ఏముండదు. మన ఎనిమి హౌస్ ఇదేంటి కాంపిటీషన్? తప్పుదారిలో వచ్చామా? తప్పుదారిలో వచ్చినట్టున్నాం గైస్. సారీ. యా, పర్ఫెక్ట్లీ తప్పుదారిలో వచ్చాం మనం. ఏదో చూసుకుంటే అలా వస్తాను. మన హౌస్ ఆపోజిట్ గైస్. ఒక్క దాని దగ్గరే ఎంతసేపు అంటున్నాను. ఫాస్ట్గా అన్నట్లకి ఎక్స్ప్లోర్ అవ్వాలి. ఒకదాని దగ్గరే ఎక్కువసేపు ఉంటాను, మిగతా దగ్గర అంత ఎక్కువసేపు ఉండకపోవచ్చు. ఫాస్ట్గా వెళ్ళు, మన హౌస్కి వెళ్ళాలి. మన హౌస్కి ఎవరైనా రావాలనుకుంటే విజిట్ చేయొచ్చు. అక్కడైతే ఒక షాప్ ఉంది, మరి నేనే కట్టాను ఆ షాప్. మీకు కావాలంటే కొనుక్కోవచ్చు. నార్మల్గా మ్యాడీ బ్రో వచ్చింది స్పాన్ దగ్గర ఉంటుంది కదా, ఆ షాప్ కన్నా చాలా తక్కువ రేట్లకే ఉంటుంది. మన ఎనిమిది హౌస్ చూపిస్తానన్నాను కదా, ఆడి కోసమే లావా బకెట్ పెట్టుకొని తిరుగుతున్నాను. అదిగోండి, ఆడి పేరు కూడా చూపిస్తాను. ఆడు కనబడితే ఎక్కడైనా చంపేయండి, అసలు బతకనివ్వండి. చూపిస్తాను, ఇదిగో అది రెడ్ ఇయర్ ఏదో ఉంది, అదనమాట ఆడి పేరు. చూసేది ఇక్కడ గుంట నేనే పెట్టాను, అందు లోపల లాక్ చేసేసి లావా పోద్దాం అనుకున్నాను. నన్ను ఒకసారి ఏం చేశాడో తెలుసా? లోపల లాక్ చేసేసి లావా వేస్తాడు ముందు. లావా వేసిన తర్వాత మండుతుందో అది తీసేసి వాటర్ వేస్తాడు. అలా తీసుకుంటూ వచ్చాడు. అందుకే పగపెట్టి ఒకసారి చంపేశాను. చంపేసిన తర్వాత మళ్ళీ నార్మల్గా వెళ్తుంటే మళ్ళీ నా మీద లావా వేసి చంపేశాడు. అందుకే మళ్ళీ ఆడ ఎనిమి అయిపోయినాడు. ఇంతకుముందు వీడియో చూసుకున్నట్టయితే ఇది మీకు తెలిసే ఉన్నట్టు ఇవన్నీ. చూడకపోతే వెళ్ళి ఫాస్ట్గా చూసేయండి. ఇదైతే మా ఫ్రెండ్ అడ్డు పెట్టాడు, ట్రీ వల్ల అడ్డొచ్చింది. లేగు. ఇది మన హౌస్ అన్నమాట. అండ్ ఇది మన షాప్. ఇది నా పేరు మీద క్లెయిమ్ అయి ఉంటుంది. డైమండ్స్, లావా బకెట్స్, ఎవ్రీథింగ్. అప్పుడు నా చెస్ట్ ఉంటుంది. ఇది ఎవ్వరు యాక్సెస్ చేయరు, మా ఫ్రెండ్ కూడా యాక్సెస్ చేయలేదు. డైమండ్ ఆర్మర్ అంటే ఎండకి వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యాను. ఈ రోజు సాయంత్రం అయితే ఎండ వీడియో అన్నాను కదా, అలా దానికే ఫుల్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ అది తీసుకుని వెళ్ళిపోతే చాలు. ఏదో మర్చిపోయిన వాటర్ బకెట్
చిన్ను మన్ను ఎక్కడున్నది వాటర్ బకెట్ మొత్తం చంద్రవందరగా పెట్టాను. ఎక్కడ పడితే అక్కడ పడేసాను. లేజర్ వాచ్ చూసుకున్నారా? వాటర్ బకెట్ ఏది? నేనుంటుంది వాటర్ బకెట్ అయితే. చూద్దాం ఇప్పుడైతే ఒక్కటి చేస్తాను. ఏమనుకోలేసే కదా చూద్దాం. అసలు ఇలాంటి జనరేషన్ ఎక్కడ ఉండదు. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే అసలు ఒక్క స్టోన్ బ్లాక్ తీస్తుంటే మొత్తం వాటర్ ఉంటుంది. ఇది మ్యాజిక్ ఫిజిక్ లావా బకెట్స్ తీసుకుందాం. 2 లావా బకెట్స్. ఈ 2 లావా బకెట్స్ అయితే ఇక్కడ పోద్దాం. పోసేసి ఒక బకెట్ లోపల పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత ఒక వాటర్ బకెట్ పెట్టిపోదాం. అవును కదా, వాటర్ బకెట్ ఇందులో ఉంటుంది. చి ఓకే, ఇంకా మనం ఏం చేయలేము. ఇంకైతే నెక్స్ట్ ప్లేయర్ ఒక దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ స్పాన్ కి అయితే వెళ్ళిపోదాం. స్పాన్ కి అయితే 2 seconds లో వెళ్ళిపోతుంది. వచ్చేసాం స్పాన్ కి అయితే. వాటర్ పోయడం కన్నా ఉండదా లేదా? వాటర్ పోయడానికి ఉండదా, లావా పోయడానికి ఉండదు స్పాన్ లో. ఫుడ్ ఇంకా తెచ్చుకోవాల్సింది. ఎంతసేపు ఉందో చూద్దాం. డైమండ్స్ కి ఓపెన్ అవ్వు. నేను ఈ మధ్య తెలుసుకున్నాను, ఇది క్లిక్ చేయడం కాదు, నొక్కి పెట్టుకుంటే ఓపెన్ అవుతుంది. ఇంకా 41 minutes లో మనం ఇంకోటి చేసుకోవచ్చు. స్టార్టర్ కిట్ ఇంకోటి తీసుకోవడం కూడా లేదు. అప్పుడే తినేసి బయలుదేరదాం. ఇంకా పెనాటా పార్టీకి ఉంది. ఆల్రెడీ ఇంకో పెనాటా పార్టీ జరిగిపోయి ఇది ఇంకో పెనాటా పార్టీ అనమాట. ఆ ఎపిసోడ్ తర్వాత ఇంకో పెనాటా పార్టీ జరిగింది, కానీ నాకేం రాలేదు. బ్యాడ్ లక్. షార్మాకి వెళ్ళినట్టు మూవ్ అయిపోవాల్సిందే. అలవాటు అయిపోయింది కదా చార్మార్ అని. ఎక్కువ దానికే వెళ్తాను కదా, అందుకే అది అలవాటు అయిపోయింది. ఎందుకంటే మన హౌస్ అయితే ఇక్కడే కదా, ఈజీగా అనమాట వెళ్ళిపోవచ్చు. చాలా లొకేటబుల్ ప్లేస్ అది. ఈజీగా ఎవరైనా వచ్చేచ్చు, అంత ఈజీగా ఉంటుంది మన హౌస్ అయితే. మన హౌస్ ని ఈజీగా ఫైండ్ చేస్తూ చూసారా. మళ్ళీ చార్మార్ నొక్కాను. ఈసారి అయితే రామ్ మందిర్ వెళ్ళిపోతున్నాం గాయ్స్. రామ్ మందిర్ మీకు ఆల్రెడీ కూడా చూపించేశాను. మనం దర్శనం చేసుకున్నాం. రామ్ మందిర్కి వచ్చాం కదా, ఒక్కళ్ళని రామ్ మందిర్కి వచ్చాం కాబట్టి షూస్ తీసేసి వెళ్ళిపోదాం. ఏమంటున్నాయి ఫ్రెండ్? ఓ చిచ్చి, రామ్ మందిర్ కదా ఇది. రామ్ మందిర్ కదా. పోలే, ఇన్వెంటర్ లో పెట్టుకుని హ్యాండ్స్ తో వెళ్ళాలి. వెళ్ళిపోయాం. ఎవరు ఉన్నారు గాయస్? గంట కొడదాం. గంట కొట్టేసా 3 సార్లు దర్శనం చేసుకుంటున్నాం. కొట్టేసరి ఏంటిది? ఒకసారి అయితే మనం ఇంకొక వచ్చేసినట్టయితే మనమైతే వీడియో అని ఉంటుంది. వీడియో దగ్గర మనం థర్డ్ పర్సన్ ఫ్రంట్ వ్యూ అయితే పెట్టుకుందాం.
ఫ్రంట్ వ్యూ వచ్చేసింది. ఏంటిది అయితే మోటేద్దాం. క్లాప్ అంగా ఫోన్లో ఏదో ఒకటి మన దగ్గర ఇంకా అదో ఉంది. ఇంకా వెళ్ళిపోదాం. బాయ్ చెప్పేస్తున్నాను. మనం అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఫ్రంట్ వ్యూ అయితే పెట్టేసుకుందాం. ఫస్ట్ పర్సన్ వ్యూ లోకి స్విచ్ అయిపోయి ఇంకైతే బయటకు వెళ్ళిపోయి బూట్స్ వేసేసుకున్నాం. మనమైతే దీన్ని కూడా అయితే విజిట్ చేయడం అయితే జరిగిపోయింది. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి చూద్దాం. నెక్స్ట్ ప్లేస్ ఏంటి? అమెరికానా? యూరప్ యూరప్ అనుకుంటా. చూద్దాం నెక్స్ట్ ఏం బిల్డ్ చేస్తారబ్బా, నాకు తెలీదు. షిప్ అనుకుంటా. షిప్ లూఫీ షిప్ అదే ఉంటది కదా, అదనుకుంటా. వెళ్ళి చూసే వరకు మనకు తెలియదు అనమాట. ఇదేదో చూసుకోకుండా టెలిపోర్ట్ కొట్టాను. యూరోప్ ఆఫ్ షిప్ ఏంటిది? ఊహూ గాయ్స్, ప్లేయర్ వర్క్స్ షాప్స్. షాప్ ఎదురు ఓపెన్ అయి ఉందా? గాడి ఏంటి? జీ ఎంత కొంచెం కావాలయ్యో. ఎలా కొనుక్కునేది? వెళ్ళి షాప్ ఇదైతే ఎవ్వరు లేరు, కొట్టడానికి కూడా ఏమీ లేవు. రాకెట్ షాప్, వెపన్ షాప్, మ్యూజిక్ తరకొట్టేది అయితే కొంచెం ముక్కు పట్టినట్టయితే అనిపిస్తే అవాయిడ్ చేయండి. కూడా మేడిదే, ఇది మేడిదే. కొండ కూడా మేడిదేనా? చూద్దాం. ఇది కూడా మేడిదే. ఫస్ట్ పైకి వెళ్దాం. ఏమి జరుగుతుంది? లాస్ట్ పైకి వెళ్ళిపోదాం. ఇది కూడా మేడిదేనా? ఎంత క్లైమ్ చేసాడు ఈ చుట్టుపక్కల. మనం ఇక్కడ క్లైమ్ చేసుకొని పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒక షాప్ ఉంది కదా, ఆ షాప్ని ఇక్కడ షిఫ్ట్ చేసేద్దాం. ఇది కూడా మేడిదేనా? ఎంత క్లైమ్ చేశాడో అసలు. ఇక్కడ వరకు ఇది నార్మల్ కదా. ఇది కూడా కొత్త కొండంత క్లైమ్ చేసి పడేసాడు. ఇది ఇది అమ్మో, అదే బార్డర్ అనుకుంటా. చుట్టుపక్కల ఏదో మా ఫార్మ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా మనం ఇక్కడ క్లైమ్ చేసినా కూడా వేస్ట్. ఇంకా మొత్తం క్లైమ్ చేసి పడేసాడు. చుట్టుపక్కల అయితే మొత్తం అయితే క్లైమ్ అయిపోయింది. ఇక్కడ ఏదో మంచిగా ఉన్నట్టుంది హౌస్. సో విజిట్ చేసి అయితే వచ్చేద్దాం. ముక్కు పట్టింది గైస్, అందుకే కొంచెం వాయిస్ తేడా వస్తే కొంచెం వచ్చుకోండి ఒక్క వీడియోకి ప్లీజ్ గైస్. నెక్స్ట్ నుంచి సెట్ అయిపోతుంది. ఎవడో క్లైమ్ చేసుకుంటున్నారా? చేసుకున్నారు. దర్శన్ అంట జబ్బు జబ్బే జబ్బు వచ్చింది. జబ్బుకి జబ్బు వచ్చింది. మంచి రైమింగ్ గైస్. జబ్బుకి జబ్బు రావడం రావడం. వావ్,
బయట వ్యూ వస్తుంది. అక్షరాలకి వెళ్తే ఏమీ లేదు. యామిల్ అయితే తెగ యూజ్ చేసినట్టున్నాడు. మళ్ళీ సక్సెస్ ఫెయిల్. ఆహా, దర్శనం ల్యాండ్ కదా ఇది. వాటర్ అయితే పడింది. ఇక మనం వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. చలో నెక్స్ట్ స్పాట్ ఏంటది? నెక్స్ట్ స్పాట్ ఏంటి? స్పాన్ కదా ఫస్ట్. ఒక 2 seconds అయితే స్పాన్ ఉంటాం. వచ్చేసాం గైస్. ఫస్ట్ గా ఇక్కడ నీళ్ళు వేస్తే నార్మల్ అయిపోతాం. ఫాస్ట్ గా అయితే ఎక్స్ప్లోర్ అయితే చేయాల్సి ఉంటుంది. చాలా కష్టం. ఏంటి లూఫీదా ఏంటిది చూడలేదు కానీ. ఏంటిది? ఓ, యూరప్ టవరా? ఓకే, రెయిన్ అయితే పడుతుంది. వ్యూ అయితే మనకు రావట్లేదు. వ్యూ రావాలంటే పైకి వెళ్ళాల్సిందే అనుకుంటా. కావాలా పైకి? అంటే నాకు తెలిసి వాన పడడం వల్ల అవుతుంది అనుకుంటా. టవర్ ఇన్ని సర్వర్ లో అయితే ఎక్కువ వానలు కురుస్తున్నాయి. అది నేనైతే అబ్జర్వ్ చేసా. ఆమో ఆమో ఆమో, ఏమైంది మా వాడికి? ఇరుక్కుపోయాడు. వెళ్ళిపోయాం. ఇక్కడ దూకితే ఇంకేం లేదు. పైలోకలకి ఫ్రీ టికెట్ అన్నమాట. నెక్స్ట్ ఫ్లోర్. అమ్మో కాపర్ గైస్ ఇదంతా. ఓహో, రోల్ బిల్డ్ చేశారు గైస్. ఇదైతే ప్లేయర్ వర్క్స్ జస్ట్ స్టార్ట్ చేశారు. లూఫీ యాడ్ చేయలేదా? లూఫీ అయితే యాడ్ చేయలేదు గైస్ ఇందులోకి. అంతే, ఇంకేమీ లేదు. ఈ టవర్ లో చాలా సింపుల్ గా అయితే ఉంది, కానీ టవర్ మాత్రం చాలా పెద్దది గైస్. మనకి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా ఏమి లేదు ఆప్షన్స్. ఇంకైతే వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం గైస్. 24 మెంబర్స్. సూపర్ గైస్. ఇక్కడ ఫ్యాక్ట్స్ ఉన్నాయి గైస్, మీకు కావాలంటే చదువుకోవచ్చు. వానపైగా మళ్ళీ వస్తా నేను ఆఫ్లైన్ లో తమ్నైల్కి వస్తా. ఫుడ్ అయితే తినాల్సిన టైం వచ్చింది. ఫుడ్ అయితే తినేద్దాం. నేను ఒక ప్లేయర్ వర్క్ బిల్డ్ అయితే కట్టబోతున్నా కడదాం అనుకుంటున్నా. ఏమంటారో చెప్పండి. ప్లేయర్ వర్క్ బిల్డ్, ప్లేయర్ వర్క్స్, సర్వర్ వర్క్స్ కూడా నెక్స్ట్ వీడియో చేద్దాం. ఓకే, 2 seconds అయితే మనం అక్కడ ఉంటాం. వాటర్ బాగా తీసుకోలేదు. అక్కడి నుంచి ఎమ్మెల్యే అయితే చేయడానికి అయితే ఇక్కడ నుంచి వినబడుతున్న వాయిస్ అంతా కూడా ఎడిటింగ్ వాయిస్ గైస్.
నేనైతే లాస్ట్ ప్లేయర్ వరకు అయితే విజిట్ చేయట్లేదు, ఎందుకంటే అది పని చేయట్లేదు కాబట్టి. ఇంకా వీడియో అయితే ఎండ్ అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి.